దేశ రాజధాని ఢిల్లీ గ్యాస్ ఛాంబర్లా మారింది. వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరటంతో గాలి నాణ్యత పడిపోయి ఊపిరాడక ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీపావళి తర్వాత వరుసగా 4వ రోజు ఆనంద్ విహార్ సహా పలు ప్రాంతాల్లో AQI 400 పాయింట్స్కు పైగా రికార్డైంది. కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేస్తోంది. స్మోక్ గన్స్ను వినియోగించడంతో పాటు గాలిలో దుమ్ము కణాలను తగ్గించేందుకు ట్యాంకర్లతో నీటిని వెదజల్లుతోంది. కర్తవ్య పథ్ నుంచి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వరుసగా ఈ రోజు కూడా 400 పాయింట్ల పైగా కాలుష్యం స్థాయి నమోదైంది. దాంతో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం రోడ్లపైన వాటర్ స్ప్రింకిల్ చేసి రోడ్లపై ఉన్నటువంటి దుమ్ము ధూళి పైకి ఎగిరకుండా కొన్ని చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే గ్రాప్ 2లో భాగంగా ఈ చర్యలు తీసుకుంటుంది. అనేక కీలకమైనటువంటి రోడ్లలో ఈ రకంగా వాటర్ స్ప్రింకిల్ చేస్తూ డస్ట్ పైకి లేవకుండా చూసేటువంటి ప్రయత్నాలను ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇది ప్రస్తుతం కర్తవ్య పథ్ ఇండియా గేట్ ముందున్నటువంటి కీలకమైనటువంటి రోడ్డు. సో ఇలా అనేక రోడ్లలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇది డస్ట్ పైకి లేవకుండా ఉండేందుకు అవసరమైనటువంటి గ్రాప్ 2 చర్యలు తీసుకుంటుంది. అలాగే కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పైన కూడా పూర్తిగా నిషేధాన్ని విధించింది. వీటితో పాటు 10-15 ఏళ్ల కాలం తీరినటువంటి డీజిల్ పెట్రోల్ వాహనాలను కూడా ఢిల్లీ లోపలికి అలో చేయకుండా రిస్ట్రిక్షన్స్ విధించినటువంటి పరిస్థితి. వరుసగా దీపావళి తర్వాత రోజు నుంచి ఢిల్లీలో పూర్తిగా వాయు కాలుష్యం తీవ్రత మరింత పెరిగినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఏకంగా 400 పాయింట్లను తాకింది. ఆల్మోస్ట్ వరుసగా 3వ రోజు కూడా ఈరోజు 400 పాయింట్లకు పైగా ఆనంద్ విహార్ ప్రాంతంలో కాలుష్యం స్థాయి నమోదైంది. అలాగే ఇటు కాలుష్య నియంత్రణ మండలి చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం కూడా దాదాపు ఇది సివియర్ నుంచి హజార్డస్ కేటగిరీలో వరుసగా ఈ వాయు కాలుష్యం నమోదవుతున్న నేపథ్యంలో చాలా మంది ఢిల్లీ వాసులు దీపావళి తర్వాత రోజుల్లో 10 రోజుల పాటు ఢిల్లీ విడిచిపెట్టి బయటకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇండియా గేట్ మనం వద్ద పూర్తిగా మస్కగా మబ్బుల్లో కనబడుతుంది. ఇండియా గేట్ కూడా పూర్తి విజిబిలిటీ లేదు. కంప్లీట్ గా కాలుష్యం కప్పుకొని పూర్తిగా మనకు ఇండియా గేట్ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇలాంటి గాలిని పీల్చడం వల్ల ప్రతిరోజు ఒక వ్యక్తి 9 సిగరెట్ల పొగ తాగినటువంటి పరిస్థితి ఉంటుందని వైద్య నిపుణులు చెప్తున్నారు. చాలా మంది ఢిల్లీ వాసులు క్యాన్సర్ బారిన పడేటువంటి ప్రమాదం ఉందని వైద్య నిపుణులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఈ చలికాలం సమయంలో ఢిల్లీ సహా ఇతర చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతంలో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ప్రతిసారి ఇలాంటి వాయు కాలుష్యం వస్తుంది. దానికి తోడుగా దీపావళి బాణాసంచాకు ఈసారి సుప్రీంకోర్టు అనుమతించింది. గ్రీన్ క్రాకర్స్ మాత్రమే కాల్చాలని అనుమతించినప్పటికీ గ్రీన్ క్రాకర్స్ తో పాటు అత్యధికంగా పొగ వెదజల్లేటువంటి క్రాకర్స్ కూడా ప్రజలు కాల్చారు. సో ఈ మొత్తం కాలుష్యానికి అధికార యంత్రాంగానికి ఎంత బాధ్యత ఉందో ప్రజలకు కూడా అంతే బాధ్యత ఉంది. సో నిర్లక్ష్యం అలాగే అధికార యంత్రాంగం చూసి చూడనట్లు వివరించినటువంటి ధోరణి కారణంగానే ఢిల్లీ పూర్తిగా కాలుష్య కారకంగా మారింది. మనం చూడొచ్చు పూర్తిగా ఢిల్లీ స్కైస్ కనుక చూస్తే మనం చూడొచ్చు కంప్లీట్ గా బూడిద రంగు పులుముకొని ఉంది. సో యాష్ కలర్ లో మనకు కనబడుతుంది. నిజానికి స్వచ్ఛమైనటువంటి గాలి కనుక ఉంటే పూర్తిగా ఈ ఆకాశం అంతా కూడా బ్లూ కలర్ లో కనిపించాల్సి ఉంటుంది. సో బ్లూ కలర్ కాకుండా ఇది యాష్ కలర్ లో మనకు కనిపిస్తుందంటే కంప్లీట్ గా ఇది దట్టమైనటువంటి కాలుష్యం ఢిల్లీని ఆవరించి ఉంది. వర్షం పడితే తప్ప దీని నుంచి విముక్తి పొందేటువంటి అవకాశం లేదు. సో ఆ నేపథ్యంలో ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కూడా కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే కృత్రిమ వర్షాలు కురిపించాలంటే అవసరమైనటువంటి దట్టమైనటువంటి మేఘాలు ఉండాలి. ఆ మేరకు ఆ క్లౌడ్స్ కోసం ఎదురు చూస్తుంది ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం. బహుశా 26-27 తేదీల్లో ఢిల్లీలో 26-27 తేదీల్లో మేఘాలు ఉండేటువంటి అవకాశం ఉంది. మేఘాలు ఆవరించేటువంటి అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో 26-27 తేదీల్లో ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సో ఆ ప్రయత్నం ఏ మేరకు సఫలమవుతుందన్నది మనం వేచి చూడాలి. అయితే ఢిల్లీలో ఉన్నటువంటి వాయు కాలుష్యం ఒక్క రోజుతో ఇది పూర్తిగా అంతమయ్యేటువంటి పరిస్థితి లేదు. దీనికోసం చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాలతో సమన్వయంతో దీనిపైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇటు ప్రజలు ఇటు అధికార యంత్రాంగం నిర్లక్ష్యం అలసత్వం కారణంగా ఢిల్లీలో కాలుష్యం రోజుకు పెరిగిపోతూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఢిల్లీ నుంచి కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.